కృతజ్ఞతలు 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 దేవా. యు ఆర్ గుడ్ మై లార్డ్. చాలా మంచివాడవు తండ్రి. నీవు కృప చూపే మహోన్నతుడమైన దేవుడవు నాయన. ప్రార్థన చేయగా మా ప్రార్థనల పైన కనుదృష్టి నిలిపి మా ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి ఐశ్వర్యవంతుడమైనటువంటి దేవుడవై ఉన్నావు తండ్రి. మొరపెట్టగా మా మొరను విని ఆలకించి నీతో ఉన్నాను, భయపడవద్దు అని తండ్రి మా భుజము తట్టి మమ్మల్ని కౌగిలించుకొని నీ ఒడిలో నా తండ్రి పరుండబెట్టుకొని దేవా ధైర్యమునిచ్చి ఆదరణనిచ్చే గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామయ్యా. తండ్రివి కలిగి ఉన్నాము తండ్రి, నీకు కృతజ్ఞతలు. తండ్రిని కలిగి ఉన్నాము దేవా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సర్వాధికారి, సర్వశక్తివంతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృతజ్ఞతలతో నీ సన్నిధిని చేరుతున్నామయ్యా. వందనములతో నీ సన్నిధిని చేరుతున్నాము తండ్రి. ఆనందముతో సంతోషముతో నీ సన్నిధిని చేరుతున్నాము. అక్కరలతో తండ్రి, వేదనతో కొన్నిసార్లు నీ సన్నిధిని చేరుతున్నామయ్యా. ఏది ఏమైనను నా తండ్రి, ప్రతిదానికి మా యొక్క సమాధానము నీలోనే ఉన్నది దేవా. సమాధానము సమకూర్పు నీలోనే ఉన్నది తండ్రి. అయా నీ కార్యములను జరిగించండి, బహుఘనముగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఉన్నతముగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అయా నీ గొప్ప కార్యములు, ఉన్నత కార్యములు, ఆశ్చర్య కార్యములను బహుగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారివైన ప్రభువా, సర్వశక్తివంతుడమైన మా తండ్రి, నీ ఉన్నత కార్యములను నీవు నీ పరిచర్యలలో కొనసాగించమని పేరు పెట్టి పిలిచి నా సొత్తు అని చెప్పి నీ కృపా కటాక్షములు మా మీద కలిగి ఉన్నవి అని చెప్పి నీ మంచితనమును అంతటినీ చూపించదనని చెప్పి నడిపించుచున్నటువంటి మహోన్నతుడా, ఈ సంవత్సరపు వాగ్దానములను నా తండ్రి కురుపోతు కొమ్ము వలె ప్రభా పైకెత్తదనని సెలవిచ్చినటువంటి తండ్రి, నీవు నీ కార్యములను జరిగించుచున్నందుకు వందనములు ప్రభువా. హెచ్చించుచున్నందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము తండ్రి. ఆశ్చర్యముతో మహత్కార్యములను నీ ప్రజల మధ్య నీ ఎల్లప్పుడూ జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తనలు 92వ కీర్తన. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. 148వ కీర్తనలో ఈ మాటలు. అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. దేవుడు ఈ సంవత్సరమున మనకిచ్చినటువంటి వాగ్దానపు మాటలలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఆమేన్. దేవుడు ఏ మాటనిచ్చినను కూడా ఆ మాట తప్పక మన జీవితములలో నెరవేర్చబడే వరకు మనల్ని విడిచిపెట్టడు ఆయన. యాకోబుతో అన్నాడు ఆయన, నీతో నేను చేసిన నిబంధనను, నీకు చెప్పినటువంటి మాటను నెరవేర్చు వరకు నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. ఆ మాట ఒకసారి చదివినప్పుడు నాకు అట్లా అనిపడింది, ప్రభు ఆ మాట అయిపోగానే నన్ను ఓడిపోయాడు, నన్ను విడిచిపెట్టావా? హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే దేవుడు ఇంకొక మాట జ్ఞాపకం చేశాడు, నిన్ను హల్లెలూయా యుగ సమాప్తి వరకు నీకు తోడుగా నిన్ను విడువను, ఎడబాయను అని దేవుడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏమిటంటే, ఒక సందర్భానుసారమును బట్టి, ఒక పరిస్థితిని బట్టి, అంటే నీ యొక్క ఆరోగ్య విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ పిల్లల విషయంలో, పరిస్థితుల విషయంలో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు సహాయం చెయ్యి ఈ విషయంలో, ఏ విషయంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి కఠినమైన విపత్కరమైనటువంటి పరిస్థితులలో నాకు సహాయం చెయ్యి అని అడిగినప్పుడు నీకు ఇచ్చేటువంటి ప్రత్యేకమైన మాట. అది నెరవేర్చేంతవరకు కూడా నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, అది తప్పక నెరవేర్చబడుతుంది అని చెప్పి దేవుడు మనతో వాగ్దానము చేయుచున్నాడు. ఆమెన్. హల్లెలూయా.
దేవుని యొద్ద నుంచి మాటను పొందుకునుట ప్రత్యేకమైనటువంటిది. దేవునితో గడిపేటువంటి వారు, హల్లెలూయా, దేవుని పైన ఆసక్తి కలిగి ఆయన వాక్యమును వెదికేటువంటి వారు, ఆసక్తి కలిగి వెదికేటువంటి వారు ఆయన యొద్ద నుంచి వాక్యాన్ని పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. అయ్యా నాకు చదువు రాదు, అయినా కూడా దేవుడికి నీతో ఎట్లా మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు. నీతో ఎలాగ మాట్లాడాలో ఆయనకు చాలా చక్కగా తెలుసు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏ వాగ్దానములనైతే చేయుచున్నాడో వాటిని నెరవేర్పులోనికి తీసుకుని రాబడాలి అని అంటే గత వారములలో పంచుకున్న మనము ఏంటి అని అంటే స్పీక్ ద వర్డ్. ఏం చేయాలి? మనము దేవుని ఇచ్చినటువంటి మాటను మాట్లాడాలి. అంత మాత్రమే కాదు, ఆ మాటను ధ్యానం చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఒక మాటనిచ్చాడు, దాని గురించి మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ధ్యానం మాత్రమే కాదు, మాట్లాడాలి ఆ మాటను. అందుకే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసినప్పుడు నేను ఆ మాటనే పలుకుతున్నాను. అయ్యా వీరి కొమ్ములు గురుపోతు కొమ్ము వలె హెచ్చింపబడును గాక, వీరి వ్యాపారములు హెచ్చింపబడును గాక, ఉద్యోగములు హెచ్చింపబడును గాక, వీరి కుటుంబంలో హెచ్చింపబడును గాక, గురుపోతు కొమ్ము వలె హెచ్చింపబడి క్రొత్త తైలముతో అభిషేకింపబడుదురు గాక. హల్లెలూయా. Why? Because I am speaking that same word what God has given to me. దేవుడు ఏదైతే నాకు ఇచ్చాడో ఆ మాటనే నేను పలుకుతున్నాను. మందిరమునకు, పరిచర్యలకు ఇచ్చినటువంటి మాట, పరిచర్యలో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఆ మాటను వాగ్దానముగా, ఆశీర్వాదముగా నేను పలుకుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. నాట్ ఓన్లీ దట్, మనం ఏం చేయాలనంటే మెడిటేట్, దాని మీద మనం ధ్యానం చేయాలి. ఆ మాటను తీసుకొని ఏంటి ఎలాగ మనం ఎదుగుతాం, ఏ పద్ధతుల్లో మనం ఎదుగుతాం, ఏ విధముగా మనం చేయడం ద్వారా ఆ దేవుని యొక్క వాగ్దానము నెరవేర్పులోనికి మన జీవితంలోనికి వస్తుందో దానిని కూడా మనము ధ్యానించాలి. హల్లెలూయా. ధ్యానించడం మాత్రమే కాదు, చెప్పినటువంటి మాటకు మనం ఏం చేయాలంటే దాని మీద పని చేయాలి. ఏం చేయాలి? మనము పని చేయాలి, విధేయత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే విధేయత కలిగి దేవుడు చెప్పినటువంటి మాట మీద మనము పని చేయడం, మాట మీద మనము నడవడం, మాట మీద మనము ముందుకు సాగడం, ఆ మాట ప్రకారము మనము అడుగు వేయడం ఎప్పుడైతే చేయడం అయితే మనం చేస్తుంటామో తప్పక మన జీవితములలో మన యొక్క విధేయతను బట్టి, మనము దేవుని పైన ఉంచిన విశ్వాసమును బట్టి దేవుడు మన జీవితములలో ఆయన చేసినటువంటి మాటను, వాగ్దానమును నెరవేర్పులోనికే తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒబీడియన్స్ అండ్ ఫెయిత్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జాల్టేషన్. ఇంకొక మాట చెబుతున్నాను నేను. విధేయత, విశ్వాసము మన యొక్క దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన నెరవేర్పులో అతి ప్రాముఖ్యమైన విషయాలు. హల్లెలూయా. చెప్పండి. విధేయత, విశ్వాసము దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పులో ప్రాముఖ్యమైన విషయాలు. హల్లెలూయా. విధేయత, విశ్వాసం. హల్లెలూయా. తేడా ఉంది రెండింటికి. విధేయతకి, విశ్వాసానికి ఖచ్చితంగా తేడా ఉంది. చాలామంది కొన్నిసార్లు బైబిల్లో రెండు కలిసి చాలాసార్లు పనిచేయడం చూస్తాం. ఎస్, అవును, అది అలాగే పనిచేస్తుంది. విధేయత, విశ్వాసము కలిసి పని చేయాలి, కలిసి మన జీవితంలో రెండు ఉండాలి. హల్లెలూయా. అయితే చిన్న తేడా ఉంది. విధేయతకి, విశ్వాసానికి తేడా ఉన్నది. హల్లెలూయా. చాలాసార్లు విధేయత కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్పి వాక్యం చెప్పేటువంటి ప్రతి దైవజనులము చెబుతూనే ఉంటాము. అయితే చిన్న తేడా ఉంది. ఆ చిన్న తేడా ఈరోజు మనం గమనించుకోవాలా. హల్లెలూయా. బోధిస్తాను దేవుని యొక్క సన్నిధిలో. విధేయత అనేటువంటిది ఎంతో 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 ప్రాముఖ్యమైనది. ఆమేన్, హల్లెలూయా. ఏంటి అంటే విశ్వాసం వేరు, విధేయత వేరు. మనకు అర్థం అవ్వడానికి ఒక క్లాసిక్, ఒక చక్కటి ఉదాహరణ. ఆదాము దగ్గరికి దేవుడు వచ్చి ఆయన ఏం చేశాడంటే, ఆదామా, ఏదేను వనం ఒకటి నీ కొరకు తయారు చేశాను, నువ్వు అక్కడ పడుకోవచ్చు, పరిగెత్తచ్చు, నువ్వేం చేయాలంటే కల్టివేట్ చేయి, ఫార్మింగ్ చేయి. సో నేను చెప్పిన మాటలన్నీ నువ్వు చేయాలి. అయితే విషయం ఏంటంటే
ఇందులో చాలా చెట్లు ఉన్నాయి. జీవవృక్ష ఫలం ఉంది, ఇంకా ఇతరమైన చెట్లన్నీ ఉన్నాయి. జీవవృక్ష ఫలాన్ని నువ్వు తినచ్చు. ఏమంటున్నాడు ఆయన? జీవవృక్ష ఫలము నువ్వు తినచ్చు, నార్మల్ వృక్ష ఫలాలన్నీ తినచ్చు. అయితే నువ్వు ఈ మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలము అనేది ఒకటి ఉంది కదా, దీన్ని నువ్వు తినకూడదు. ఏం చేయకూడదు? తినకూడదు. హల్లెలూయా. తినకూడదు అని చెప్పాడు. అవ్వకు తర్వాత ఏం చేశాడంటే ఆదాము ఏం చేశాడంటే, దేవుడు తినకూడదని అంటే అవ్వ పాము వచ్చేసరికి పాము దగ్గర హవ్వ చెప్తా ఉంది, మేము దాన్ని ముట్టకూడదు, దాన్ని తినకూడదు అని. ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్పాడు? తినకూడదు అన్నాడు. అవ్వ ఏమంటున్నది? ఎందుకంటే వాళ్ళ ఆయన కొంచెం భయపడి దాన్ని ముట్టకూడదు. ఏం చెప్పాడు? దాని జోలికే నువ్వు పోవద్దు, దాని నీడ దగ్గరికి కూడా నువ్వు పోవద్దు, దాన్ని ముట్టద్దు అని 2 మాటలు ఎక్స్ట్రా యాడ్ చేసి చెప్పేశాడు. హల్లెలూయా. ఎందుకంటే సెక్యూరిటీ కోసం. అయితే అది వేరే సంగతి. అయితే ఆమె ఏం చేసిందంటే వెళ్ళింది, ముట్టినది, దానిలో కొన్ని పండ్లు తీసుకొని, కొన్ని పండ్లు బైబిల్లో ఉంది, ఒకటి కాదు, కొన్ని పండ్లు తీసుకొని ఏం చేసిందంటే భర్త దగ్గరికి తీసుకొని వచ్చి భర్త దగ్గర ఉంచగా ఆయన కూడా తిన్నాడు. ఇక్కడ విశ్వాసానికి విధేయతకు తేడా కనపడుతుంది. ఇక్కడ విశ్వాసంతో పనే లేదు. పనుంది అక్కడ? విశ్వాసంతో పని లేదు. దేనితో అవసరత ఉంది? విధేయతతోనే. దేవుడు విధేయతకి ఒక చిన్న మాట చెప్పాలని అంటే, దేవుడు చెప్పిన మాటకు లోబడటము విధేయత. ఏదైతే చెయ్యమని చెప్పాడో దానిని చెయ్యడము విధేయత. ఏదైతే చెయ్యొద్దు అని చెప్పాడో దానిని చెయ్యకుండా ఉండడము విధేయత. హల్లెలూయా. పక్కనున్న వాళ్ళతో చెప్దాం, దేవుడు చెప్పిన మాటను చెయ్యడము విధేయత. దేవుడు చెప్పిన మాటను దేవుడు వద్దు అన్న దానిని చెయ్యకుండా ఉండుట విధేయత. హల్లెలూయా. ఇక్కడ విశ్వాసంతో పనేం లేదు, విశ్వాసానికి సంబంధమే లేదు ఇక్కడ. హల్లెలూయా. విశ్వాసం ఎక్కడ అనంటే, దేవుడు ఏదైనా ఒకటి నీ జీవితంలోనికి దయచేస్తాను భవిష్యత్తులో. హల్లెలూయా. నీకు ఉద్యోగం ఇస్తా, నీకు వ్యాపారం ఇస్తా, లేకపోతే నీకు సంతానం ఇస్తా, నీ కుటుంబాన్ని హెచ్చిస్తా అంటే ఇన్ ద ఫ్యూచర్ ఏదైతే దేవుడు జరిగించాలనుకుంటున్నాడో అది నీతో ముందుగా చెప్పినప్పుడు హల్లెలూయా, దానిని ఆయన నెరవేర్పులోనికి తీసుకొని వస్తాడు అని నమ్మకము కలిగి ఉండుటే విశ్వాసము. హల్లెలూయా. విధేయత ఏంటంటే, దేవుడు ఏదైతే వద్దు అన్నాడో దాన్ని వద్దు అని చెప్పడము, చేయకపోవడము. దేవుడు ఏదైతే చెయ్యి అని చెప్పాడో దానికి చేయడము. హల్లెలూయా. ఇంటర్నల్గా విశ్వాసము, నమ్మకము ఇంక్లూడ్ అయినప్పటికీ కూడా విధేయత యొక్క అబ్రివేషన్, విధేయత యొక్క అర్థం ఏంటంటే, దేవుడు చెప్పిన మాటను చేయడము, దేవుడు వద్దు అన్న మాటను వద్దు అని చేయకుండా ఉండడము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు సీరియల్స్ చూడొద్దు అని చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? దీనికి విశ్వాసం అవసరమా మీకు? ఏముండాలి? హల్లెలూయా. యూత్కి అపవిత్రమైనటువంటి వీడియోలు చూడొద్దు అని చెప్పాడు దేవుడు. దీనికి విశ్వాసం అవసరమా? లేకపోతే రీల్స్, నిన్న దైవజనుడు నిలబడి చెబుతూ ఉన్నాడు అనమాట, రీల్స్ నీ జీవితం రీల్ అయిపోతుంది, షార్ట్ నీ జీవితం షార్ట్ అయిపోతుంది అని చెబుతూ వచ్చాడు. దీనికి విశ్వాసం అవసరమా? ఏం అవసరం ఇక్కడ? విధేయత అవసరం. హల్లెలూయా. దేవుడు నీతో ఈ యొక్క చెడు వ్యసనములకు, ఆ బంధకములలో ఉండద్దు అన్నాడు, చెయ్యొద్దు అన్నాడు. దీనికి విశ్వాసం అవసరమా? అవసరం లేదు. నీకేం అవసరం? విధేయత అవసరం నీకు. దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడుట. హల్లెలూయా. ప్రతిసారి ఏంటంటే మన జీవితములలో కలిగేటువంటి, చాలా సమయాలలో కలిగేటువంటి అనారోగ్యాలు
కలిగేటువంటి అనారోగ్యాలు ఉన్నాయి చూసారా? మన మూర్ఖత్వం వలన, మన అవిధేయత వలన కలిగేది. దేని వలన? మన అవిధేయత వలన కలిగేదే 99% ఆఫ్ ద టైమ్స్, యాజ్ ఫర్ యాజ్ ఐ నో. ఎక్కువ సార్లు కలిగేటువంటిది ఏ దానివల్ల అంటే మనము తినకూడని తిండ్లు తినడం, హల్లెలూయా, ఉండకూడనటువంటి పరిస్థితులలో ఉండడం, చేయకూడనటువంటి పనులు చేయడం, చేసి అనారోగ్యాలను వీటిని శరీరంలోనికి తెచ్చుకొని నాకు సాతాను చేశాడు, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, దేవుడు నన్ను మోసం చేశాడు అని అంటే దేవుడు ఇట్లా కొట్టుకుంటాడు. ఈ అర్థమే కావట్లేదా వీరికి అని చెప్పి సో మెనీ టైమ్స్ హల్లెలూయా. అనారోగ్యాలు దాదాపుగా ఇప్పుడుంటున్నటువంటి దినములలో ఎక్కువగా కలుగుతున్న అనారోగ్యాలు మన తిండి వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల, మన పద్ధతుల వల్లనే కలుగుతూ ఉన్నాయి. సాతాను తీసుకొని వచ్చే అనారోగ్యం వేరు, దేవుడు అనుమతి ఇవ్వాలా దానికి, హల్లెలూయా. అయితే ప్రతి అనారోగ్యానికి కారణము ఎవరు అని అంటే సాతానే. అయితే సాతాను అనారోగ్యం తీసుకొని రావడానికి కారణం ఎవరు అని అంటే నువ్వే. అవకాశం ఇచ్చినటువంటి వాడు ఎవరు? మనమే, వేరే ఎవరో కాదు, హల్లెలూయా. అయితే దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత కలిగి ఉండడం, విధేయత ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జాల్టేషన్. నీ యొక్క హెచ్చింపులో విధేయత అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం, హల్లెలూయా. విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైనదో నీ యొక్క హెచ్చింపులో విధేయత కూడా అంతే ప్రాముఖ్యమైనది. దేవుని మాట చెప్పినటువంటి విధముగా లోబడుతూ ముందుకు వెళ్ళుట అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు ముట్టవద్దు అన్నటువంటి, తినవద్దు అన్నటువంటి పడుని ఏం చేయాలి? తినకోకుండా ఉండాలి. చెయ్యొద్దు అన్న పనిని ఏం చేయకుండా ఉండాలి? చెయ్యకుండా ఉండాలి. చెయ్యి అని చెప్పినటువంటి పనిని మనము చెయ్యాలా, అది విధేయత. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. బైబిల్ చెబుతున్నది విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటిని యొక్క, అంటే భవిష్యత్తులో దేవుడు నీకు వాగ్దానము చేసిన దానిని నెరవేరుస్తాడు అనేటువంటి నిరీక్షణతో ఎదురు చూడడం. విధేయత అనేది ప్రెజెంట్ టెన్స్, ఫెయిత్ అనేది ఫ్యూచర్ థింగ్, హల్లెలూయా. విధేయత అనేది ప్రెజెంట్, ఇప్పుడు చేయాల్సినటువంటి పని నీవు, హల్లెలూయా. వాట్ ఈస్ ద విధేయత? ఈ యొక్క నెరవేర్పులో ఎలాగ పనిచేస్తుందో తెలుసా? విధేయత ఎలాగ పనిచేస్తుందో తెలుసా? నువ్వు వాక్యమును ధ్యానించాలి, అది విధేయత. వాక్యమును పలకాలి, ప్రెజెంట్, అది విధేయత, హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి నేను చెబుతున్నటువంటి మాటలు. నీ యొక్క జీవితంలో మేలును దేవుడు కలగజేయబోతున్నాడు, విజయమును దేవుడు ఇస్తాడు, అద్భుతములు జరుగుతాయి, ఉద్యోగములు విడుదల చేయబడతాయి, యేసు నామమున అవి జరిగి తీరుతాయి, హల్లెలూయా. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ ఇయర్. అద్భుతములను జరిగే సంవత్సరముగా దేవుడు ఈ సంవత్సరంలో హెచ్చించబోతున్నాడు. ఈ పరిచర్యలలో గొప్ప హెచ్చింపు అనేటువంటిది ఈ సంవత్సరంలో కలగబోతుంటున్నది. గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ ఇట్. దేవుడు ఈ యొక్క చోటున నిలబడి దేవుని యొక్క వాగ్దానముతో, ధైర్యముతో నేను ప్రకటించుచున్నాను. గాడ్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఆల్ ద మినిస్ట్రీస్, దిస్ మినిస్ట్రీ ఇన్ జీసస్ నేమ్, హల్లెలూయా. దేవుడు హెచ్చించబోతున్నాడు, అద్భుతములను జరిగించబోతున్నాడు. పోగొట్టుకొనినటువంటి సంవత్సరముల పంటను ఆయన ఈ సంవత్సరము నుంచి మొదలు పెట్టబోతున్నాడు, హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. క్రొత్త తైలముతో, క్రొత్త అభిషేకముతో, క్రొత్త ప్రత్యక్షతలతో దేవుడు ఈ యొక్క పరిచర్యలను తాకబోచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎగ్జాల్టేషన్, విధేయత అతి ప్రాముఖ్యమైనది. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన జీవితము అతి విచిత్రమైనది. బైబిల్లో చాలామంది జీవితాలలో ఎలా ఉంటుంది అంటే స్థిరముగా విధేయత చూపిన వాళ్ళు ఉన్నారు, విశ్వాసం చూపినటువంటి వాళ్ళు ఉన్నారు స్థిరముగా. అయితే ఒక ఆయన ఉన్నాడు, ఈయన విధేయత చూపినట్లే ఉంటుంది, విశ్వాసం చూపినట్లే ఉంటుంది, హల్లెలూయా. అప్పుడే తొనికిసలాడుతున్నట్లుంటుంది, అప్పుడే పాపం చేసినట్లుంటుంది, అప్పుడే తప్పిపోయినట్లుంటుంది, హల్లెలూయా. అయితే అతడు
దేవుని యొక్క మాటను బట్టి విధేయతలో నిలబడినప్పుడు అతి గొప్ప అద్భుతములు యేసు తర్వాత ఈయన ద్వారానే జరిగాయి. హల్లెలూయా. అతి గొప్ప వ్యక్తులు, ఇంకా చెప్పాలి అని అంటే యేసు సమయంలో రక్షణ పొందినటువంటి వారి కంటే, హల్లెలూయా, ఆ వ్యక్తి పేరు వచ్చి పేతురు. ఆ పేతురు సమయంలోనే అనేకులు రక్షణ మార్గంలోనికి బాప్తిస్మము తీసుకునడం జరిగింది. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తే ఎవరు బాప్తిసం పొందల. పేతురు చెబితే ఒకసారి 3,000 మంది, ఒకసారి 5,000 మంది బాప్తిస్మం పొందారు. హల్లెలూయా. దట్ ఈస్ హౌ గాడ్ హ్యాస్ ఎగ్జాల్టెడ్ హిమ్. అంత గొప్పగా అతని పరిచర్యను దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద ఎగ్జాల్టేషన్. బట్ ఆయన లైఫ్ స్టైల్ని స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఎప్పుడు బుడుక్కని పడిపోవడం, మళ్ళీ పైకి ఎప్పుడు ఏదో ఒక నోటి దూలతో ఏదో ఒక మాట అనడము, యేసయ్య దగ్గర తెచ్చుకోవడము. హల్లెలూయా. సమస్య వస్తే ఆయనకి పరిగెత్తడము, మళ్ళీ ముందుకు రావడము. యేసు వచ్చి ధైర్యం చేస్తే మళ్ళీ ముందుకు రావడము. హల్లెలూయా. హల్లెలూయా. See, this life is a example for us all, for all of us. మన జీవితములలో ఏదో ఒక పరిస్థితులలో, ఏదో ఒక విషయంలో మన జీవితం కూడా ఇటువంటిదే. హల్లెలూయా. కొన్నిసార్లు పడిపోతున్నాం, మళ్ళీ నిలబడుతున్నాం. కొన్నిసార్లు వ్యర్థమైన మాటలు పలుకుతున్నాం. ఇంకొన్నిసార్లు ప్రభువా అని గట్టిగా మాట్లాడుతున్నాం. ఇంకొన్నిసార్లు వెనక్కి పరిగెడుతున్నాం. మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ ముందుకు రావడము. హల్లెలూయా. But so many things we have to learn from this man. లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనం నుండి నేను చదువుతాను. 4వ వచనం నుండి నేను చదువుతాను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, యేసయ్య ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయో మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పికిలిపోవుచుండగా వారు వేరొక దోణెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. హల్లెలూయా. ఇక్కడ కొద్దిగా మనం ధ్యానిస్తే ఏంటనంటే, అంతకు మునుపే పేతురు యేసు గురించి విన్నాడు. ఎలా విన్నాడు అని అంటే, పేతురు యొక్క తమ్ముడే ఉన్నాడు. ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర, ఇదిగో లోక పాపంను మోసుకొని పోవు గొర్రెపిల్ల అనగానే ఆ యోహాను, ఆంద్రేయ అనేటువంటి వారు ఏం చేశారనంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర ఉన్నారు. ఆయన గురించి బహుశా తెలిసే ఉంటుంది, అంతకంటే ముందే ఇది. సో ఆ తరువాత యేసయ్య వారు ఆ సముద్ర ఒడ్డున నిలిచి దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ప్రజలకు వినబడకపోయేసరికి, సరే కొంచెం హైట్ స్టేజ్ కావాలి కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆ పడవ మీద ఎక్కాడు. ఎక్కినటువంటి తర్వాత దేవుని మాటలు ప్రకటించారు. అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఏంటంటే, వీళ్ళందరూ కూడా రాత్రంతరా ప్రయాసపడ్డారు చేపల కోసం. చేపలు పట్టేటువంటి బెస్తవారు. బైబిల్లో యేసయ్య వడ్రంగివాడు, కార్పెంటర్, ఆ వర్క్ చేసేటువంటి వాడు. కులం గురించి నేను మాట్లాడటం లేదు, వర్క్ గురించి నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. సో ఏంటనంటే, అప్పటికే రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డారు, రాత్రంతా చెమట ఓడ్చారు, ప్రయత్నించారు, ఏది కూడా వాళ్ళకు పడలేదు. అప్పటికే రాత్రంతా పడకపోయేసరికి నిరాశ అనేది ఉంటుంది కామన్గా. ఒకరోజు పడుతుంది, ఒకసారి పడదు. సో వాళ్ళ వలలు గడుక్కుంటూ ఉన్నప్పుడు యేసయ్య ఆ పడవనెక్కి దాని మీద నిల్చొని వాక్యం ప్రకటించడం ముగిసింది. ముగిసినటువంటి తర్వాత పేతురుతో అంటున్నాడు, చూశాడు, ఏమీ కనపడలేదు. సరే పేతురు, పోదాం పద చేపలు పట్టడానికి అని అనగా, అయ్యా రాత్రంతా. విషయం ఏంటంటే, పగటిపూట ఎవడు వల లేడు. పగటిపూట ఎవరు కూడా చేపల వేటకి వెళ్ళరు. కానీ ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? హల్లెలూయా. వల వేయమని అంటున్నాడు. ఈయనేమంటున్నాడు? అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాము, మాకేమీ దొరకలేదు.
ఎందుకంటే రాత్రి సమయంలోనే వలలు వేసి వాటిని లాగితేనే అవి పైకి వస్తాయి ఎక్కువగా. అది ఇది ఏదైతే సముద్రం అంటున్నారో కపెర్నహూము దగ్గర జరుగుతుంటున్నటువంటి ఈ సంఘటన, ఇది మృత సముద్రం. ఇక్కడ జరుగుతుంటున్నది ఏంటంటే మృత సముద్రము కాదు, అది గలిలియా సముద్రం. మీరు వెళ్ళారు కాబట్టి టకా అని చెప్పేస్తా అన్నారు. ప్రార్థన చేద్దాం, మనం అందరం వెళ్ళాలి. హల్లెలూయా, ఆశపడాలి. యేసునామమున మనం వెళ్ళుదుముగాక. ఆమేన్. ఓకే, సో ఏంటంటే వాళ్ళు వలలు వేశారు కానీ వాళ్ళకు దొరకలేదు, ప్రయత్నించారు కానీ దొరకలేదు. అయితే ఇప్పుడు యేసయ్య వచ్చి 1000 అంటున్నాడు. పేతురు యొక్క జీవితంలో బాగా గమనించండి, ఇక్కడ విశ్వాసం అవసరమా, విధేయత అవసరమా? హల్లెలూయా. వాట్ ఈజ్ నీడెడ్? విశ్వాసం అనే కాన్సెప్ట్ ఇక్కడ మనము పేతురు జీవితంలో ఇక్కడ చూడలేము. విశ్వాసం అనేది కాదు ఇక్కడ కనపడింది. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే యేసయ్య పద వేద్దాం పద అన్నప్పుడు, అయ్యా పడలేదయ్యా, అవిశ్వాసం, అది పడలేదు. రాత్రంతా ప్రయత్నించామయ్యా, ఏం లేవు. హల్లెలూయా. అయితే ఆయన ఏమంటున్నాడంటే అవిశ్వాసాన్ని పక్కన పెట్టి విధేయతకు, అంటే సరే నీ మాట చొప్పున, ఏమంటున్నాడు? విశ్వాసం చొప్పున కాదు, నీ మాట చొప్పున నేను వల వేస్తాను. హల్లెలూయా. ఇట్ హ్యాపెండ్ సో మెనీ టైమ్స్ ఇన్ మై లైఫ్. కొన్నిసార్లు ఎందుకంటే విశ్వాసం అనేది, విధేయత, ఈ రెండు కూడా మన రీజనింగ్కి, మన లాజిక్స్కి, మన ఆలోచనలకి విశ్వాసం విధేయత రెండు అతీతంగా ఉంటాయి, అంటే వ్యతిరేకంగా ఉంటాయి. ఆ పరిస్థితులు కనపడవు. విశ్వాసము కానీ విధేయత కానీ రెండింటిలోనూ అది ఇమిడి ఉన్నది. ఎందుకంటే ఈ రెండు కూడా మన ఆలోచనలకి, మన పరిస్థితులకి, అక్కడ జరిగేటువంటి సంఘటనలకి అతీతంగా ఉంటాయి. అయితే విశ్వాసములోను విధేయతలోను దేవునికి లోబడుట అనేటువంటిది ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. విశ్వాసములోను విధేయతలోను దేవునికి లోబడుట అనేటువంటిది ప్రాముఖ్యమైనది. ఇక్కడ పేతురు యొక్క ఆలోచనలన్నీ కూడా జరగదు, దొరకదు, ప్రయత్నించాము, దొరకలేదు అనేటువంటి మాట ఉన్నది. హల్లెలూయా. అతని మనస్సు. అయితే ఇంకొకటి కూడా ఇక్కడ కనబడుతుంటున్నది. ఏంటనంటే పీటర్ లివ్డ్ ఏ సిన్ఫుల్ లైఫ్. పేతురు పాపపు జీవితము జీవించాడు. పేతురు పాపములో బ్రతికాడు. అతని గత జీవితము పాపముతో కూడుకున్నటువంటిది. హల్లెలూయా. అందుకనే చేపలు పట్టినటువంటి తరువాత ఆ చేపల రాశిని చూచినటువంటి పేతురు ఆశ్చర్యపడి అదే దోణిలోనే యేసయ్య ఎదుట సాగిలబడి ఆయన అంటున్నాడు ఏంటనంటే, అయ్యా నేను పాపిని. ఏమంటున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పాపుల జీవితములలో కూడా అద్భుతములను చేయగలడు. హల్లెలూయా. దేనిని బట్టో తెలుసా? విధేయతను బట్టి. ఆమేన్. హల్లెలూయా. విధేయతను బట్టి అంటున్నాడు, అయ్యా నీ మాట చొప్పున నేను. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య మాటను బట్టి విధేయత కలిగి అతడు తోనే పొంగి పొరలి పారేటువంటి విధముగా, తన యొక్క వలలన్నీ పికిలిపోయేటువంటి విధముగా దేవుడు తనను హెచ్చించాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ వలలు పికిలిపోవడం చూసి ఆ భారమును, లేకపోతే ఆ బరువును లాగడానికి చేతగాక ఏమంటున్నారంటే, దూరములో ఎవరున్నారు? ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు వాళ్ళు? యోహాను, యాకోబు. అరే యోహాను, అరే యాకోబు అని పిలిచాడు. పిలవగానే వాళ్ళకి వినపడలేదు. పినకబడేదే రండి 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 అని సంఘాలు చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క ఆశీర్వాదములలో, నీ యొక్క హెచ్చింపులో నీ తోటివారు కూడా దీవింపబడేటువంటి హెచ్చింపు నీకు దేవుడు కలగజేయును గాక. ఆమేన్. నీ యొక్క అద్భుతములు పొంగి పొరలి పారేటువంటి విధముగా దేవుడు హెచ్చించినప్పుడు నీ చుట్టూ ఉంటున్నటువంటి నీ స్నేహితులు, నీ వారందరూ కూడా దీవింపబడతారు గాక. వన్ వర్డ్, ఒక్క మాట. అక్కడ పేతురు విధేయత కలిగి ఉన్నాడు. విశ్వాసం అనే మాట కంటే
అతడు విధేయత కలిగి ఉన్నాడు. ఆమేన్. విధేయత ఎప్పుడైతే అతడు చూపాడో, తను పాపములో ఉంటున్నా, తన మనస్సు చెబుతుంటున్నా, సమయము ఉదయము సమయమైనప్పటికీ కూడా హల్లెలూయా అతడు దేవుని యొక్క మాటకు విధేయత కలిగి ఉన్నాడు. హల్లెలూయా దేవుడు అతనిని బహుఘనముగా ఆయనను హెచ్చించాడు. That's why sometimes when God said to say do, దేవుడు ఎప్పుడైనాను చెప్పినప్పుడు, దేవుడు ఎప్పుడైనాను చేయమని చెప్పినప్పుడు హల్లెలూయా మనము విశ్వాసముతో, విధేయతతో మన దగ్గర ఉంటున్న పరిస్థితులన్నింటికీ అతీతముగానే ఆయన చెబుతాడు. హల్లెలూయా నీకన్నీ క్లియర్గా ఉన్నప్పుడు, నీకన్నీ సెటిల్డ్గా ఉన్నప్పుడు, నీ దగ్గర దండిగా ఉన్నప్పుడు, లేకపోతే నీకంతా సర్ప్లస్గా ఉన్నప్పుడు, ఏంటి లేకపోతే అన్ని అనుకూలతలు అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు వచ్చి పని చేయమని చెప్పడు దేవుడు. హల్లెలూయా విధేయత కానీ విశ్వాసము కానీ ఏమీ లేనప్పుడే అది మొదలవుతుంది. హల్లెలూయా ఏమీ లేనప్పుడే దేవుడు చెబుతాడు, ఏమీ జరగనప్పుడే దేవుడు చెబుతాడు, అతీతంగా ఉన్నప్పుడే, పరిస్థితులన్నీ అనుకూలతలు లేనప్పుడే దేవుడు ఎక్కువ సార్లు బైబిల్లో దేవుడు ఒక మాటను చెప్పి దానికి విధేయత కలిగి ఉండమని, విశ్వాసము కలిగి ఉండమని చెప్పేటువంటి దేవుడు. హల్లెలూయా. అనదర్ ఇన్స్టాన్స్ ఇన్ హిస్ లైఫ్, అనదర్ ఇన్స్టాన్స్ ఆయన యొక్క జీవితంలో ఇంకొక సంఘటన. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. ఏంటంటే ఆయన ప్రసంగము ముగించినటువంటి తర్వాత వారిని, శిష్యులను వచ్చి మీరు అటువైపుకి వెళ్ళండి ధోనిలో, నేను మళ్ళీ మీతో జాయిన్ అవుతాను అని చెప్పి వాళ్ళను పంపివేసి ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. అయితే ఏమవుతుందంటే ఆ కొండ ఎక్కి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే వీళ్ళు పడవలో వెళ్తున్నారు కదా, శిష్యులందరూ వెళ్తూ ఉంటే అక్కడ గాలివాన చేత, అలల చేత ఈ పడవ ముందుకు వెళ్ళలేక అది ఆగిపోయి ఉంటుంది మధ్యలోనే. ఎంత ప్రయత్నించినా కూడా వీళ్ళెవరు యాక్చువల్గా, వీళ్ళందరూ దాంట్లో ఉన్నవాళ్ళు ఒక ముగ్గురు మినిమం ముగ్గురు, పేతురు, తర్వాత యాకోబు, ఆంద్రేయ, తర్వాత యోహాను, వీళ్ళు నలుగురు ఉన్నారు ఆ పడవలో. వీళ్ళు నలుగురు ఎవరు అని అంటే గజయితగాళ్ళు. ఎవరు వీళ్ళు? మరి వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు గజయిత, అవునా? ఆ పడవలో ఎవరున్నారు? వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు, రాత్రిపూట ప్రయాణం చేసేవాళ్ళు, ఎన్నో అలలను లేకపోతే గాలివానను చూసినటువంటి వారు. ఈ నలుగురు వీరు అక్కడ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ ఆ వలలు వలలు కాదు, అటువైపు ధరిని చేరడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆ గాలి చేత వాళ్ళు వెనుకకు కొట్టబడుతూ ముందుకు పోలేక ఉన్నటువంటి సమయంలో యేసయ్య మెల్లగా ఆ నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. వెంటనే యేసు వాళ్ళు యేసు రావడం చూచి ఆ చీకటి సమయం కదండి, గాలి వస్తూ ఉంది, వర్షం పడుతూ ఉంది, లేకపోతే అలలు లేస్తూ ఉన్నాయి, రాత్రిపూట చీకటే కదా, ముఖం కనబడుతుందా? బట్టలే కనబడతాయి, అవునా కదా? దూరంలో ఎవరన్నా వాళ్ళు మధ్యలో ఉన్నారు, ఏదన్నా ఒకటి వస్తూ ఉంది, నీళ్ళ మీద ఏదైనా వస్తూ ఉంది అని అంటే భయపడడం సాధారణమైన విషయమే. హల్లెలూయా. చీకటిలో పొరపాటున ఏదైనా నీడ కనపడితేనే వణుకు పుడుతుంది, అవునా? వి గెట్ షాక్డ్, షాక్ కలుగుతుంది. సో మీరు చూచినప్పుడు అలల మీద మెల్లగా నడుచుకుంటూ వస్తున్నటువంటి ఒక శరీరము కనపడుతున్నది కానీ మబ్బు, చీకటి. ఎప్పుడైనా ఇళ్లలో కూడా రాత్రిపూట ఎవరైనా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎవరో తెలియనప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు సౌండ్ చేస్తారు, నేనే భయపడద్దు అని అంటారా లేదా? వెంటనే యేసయ్య చూడండి అక్కడ, వెంటనే యేసు 27వ వచనంలో ధైర్యం తెచ్చుకునుడి, నేనే భయపడకూడని వారితో చెప్పగా. హల్లెలూయా. యేసయ్య ఏం చేశాడు? సేమ్ మనలాగే వాళ్ళందరూ ఉన్నారు. హల్లెలూయా. అక్కడ అందరూ ఉన్నప్పుడు పేతురు ఆ స్వరము విని పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.
ఆమేన్. నీవే అయితే, ఈ ప్రశ్నకు కొంచెం అక్కడ మనం ధ్యానిస్తే, నీవే అయితే ఏమి, ఇక్కడ సౌండ్ సరిగ్గా వినపడిందో తెలీదు, ఫేస్ సరిగ్గా కనపడలేదని అందరికీ అర్థమైపోతుంది. ఇక్కడ సౌండ్ సరిగా వినపడిందా అని అంటే సౌండ్ కనిపెట్టచ్చు. యేసయ్య వారి, ఎందుకంటే అప్పటికే పరిచర్యలో ఉన్నారు, నేనే వస్తున్నా, భూతాన్ని కాదు నేనే ఉన్నాను అనగానే వీళ్ళకి అనుమానం వచ్చింది. నువ్వే అయితే, అందరూ సైలెంట్గా ఉన్నారు, ఈయన పేతురు మాత్రము దుందుడుకు స్వభావం కలిగినటువంటి వాడు. ఆయన ఏమంటున్నాడు, నువ్వే అయితే ఏమి, నువ్వే ఇవి వాట్ ఆర్ దిస్ ఏంటంటే చెప్తాను. నువ్వే అయితే నేను కూడా నీటి మీద నడిచొస్తా. హల్లెలూయా. నువ్వే అయితే, ఆమేన్. నువ్వే అయితే అనుమానం, ఇక్కడ ఏంటది, విశ్వాసం ఉందా ఇక్కడ? నువ్వే అయితే. హల్లెలూయా. తర్వాత ఏంటంటే ఆయన యేసయ్య రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. మొదటిది అనుమానం. అయితే ఇక్కడ యేసయ్య ఏం చెప్పాడంటే, సరే పేతురు రా అన్నాడు. ఇక్కడ విశ్వాసం కనబడుతుందా, విధేయత కనబడుతుందా? హల్లెలూయా. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్, అర్థము మీకు కావాలని నేను చెబుతున్నది. సమ్ టైమ్స్ మన మనస్సులో అనుమానం ఉండవచ్చు, సమ్ టైమ్స్ మన మనస్సులో అనుమానం ఉండవచ్చు. అయితే హృదయంలో విధేయత కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. హృదయములో విధేయత కలిగినటువంటి వారమై ఉండాలి. వి ఫీల్ డిప్రెషన్. మనకు కొన్నిసార్లు మనము భయము కలిగి ఉండవచ్చు మన మనస్సులో. కొన్నిసార్లు మన మనస్సులో కన్ఫ్యూజన్స్, గలిబిలి కలిగి ఉండవచ్చు. సమ్ టైమ్స్ మన మనస్సులో అవిశ్వాసం కలిగి ఉండవచ్చు, అనుమానములు కలిగి ఉండవచ్చు, విశ్వాసము లేని పరిస్థితి ఉండవచ్చు. హల్లెలూయా. స్టిల్ అయినప్పటికీ పేతురు దగ్గర నుంచి మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని వ్యతిరేకతలు అతని దగ్గర కనబడుతుంటున్నప్పటికీ కూడా, హల్లెలూయా, అతడు దేవుని యొక్క మాటను బట్టి అడుగు వేయడానికి అతడు ప్రారంభించాడు. వండర్ఫుల్ క్వాలిటీ ఇన్ పీటర్స్ లైఫ్. అతని యొక్క జీవితంలో పాపం చేశాడు. హల్లెలూయా. స్టిల్ హీ హ్యాడ్ ఒబీడియన్స్. పాపము చేసినప్పటికీ విధేయతను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అతని మనస్సులో అనుమానం ఉంది, అయినప్పటికీ కూడా అతడు విధేయతను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం లేదు, అయినప్పటికీ కూడా అతడు విధేయుడుగా ఉండటం మాత్రం విడిచిపెట్టడం లేదు దేవునికి. అదే దేవునికి నచ్చినటువంటి గొప్ప విషయము. హల్లెలూయా. ఇట్స్ వెరీ పెక్యూలియర్ లైఫ్ స్టైల్ ఆఫ్ పీటర్. ప్రత్యేకమైనటువంటి జీవిత శైలి పేతురుది. హల్లెలూయా. ఆయన జీవితాన్ని ధ్యానించినప్పుడు, ఎలా ప్రభువా ఇటువంటి వ్యక్తిని నువ్వు నాయకుడిగా ఎన్నుకున్నావు? హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళి ఆ మాట మనం అడిగితే, తృణీకరింపబడిన వారిని, త్రోసివేయబడినటువంటి వారిని, లోకము తొక్కేటువంటి వారిని నేను ఎన్నుకునేటువంటి దేవుడను. హల్లెలూయా. నీ యొక్క జీవితంలో కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులను చూచినప్పుడు, వీన్నెట్లరా దేవుడు దీవించాడు అని మనం అనుకుంటుంటాం. గుర్తుంటుందా? గాడ్ నోస్ దేర్ హార్ట్. దేవుడు వారి హృదయం ఎరిగినటువంటి దేవుడు. హల్లెలూయా. హృదయం ఎరిగినటువంటి దేవుడు. ఆమేన్. బట్ ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్ ఈజ్, ఆయన విధేయత కలిగి అడుగేసినటువంటి తర్వాత, ఎప్పుడైతే నీటి మీద అడుగేయగానే, ఓకే, హల్లెలూయా, నీటి మీద ఫస్ట్ ఒక అడుగేసి, ఓకే ఏంటిది, నీళ్ళ మీద మనం కూడా నిలబడగలుగుతున్నాము, ఇదేదో బాగుంది, హల్లెలూయా అని చెప్పి రెండో అడుగు మెల్లగా వేసాడు. హల్లెలూయా. మొదటి అడుగు వేసిన తర్వాత అతనిలో విశ్వాసం కలిగింది. హల్లెలూయా.
మొదటగా విధేయత పనిచేసింది. ఎప్పుడైతే మొదటి అడుగు వేయగానే అతనిలో ఫస్ట్ ఒబీడియన్స్, దెన్ ఫెయిత్, ఆ తర్వాత ఆయనలో విశ్వాసము కలిగింది. విశ్వాసము కలుగుట వలన అని ముందుకెళ్ళాడు. హల్లెలూయా. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకి యేసయ్య దగ్గరికి వెళ్తున్నప్పుడు హల్లెలూయా ఏం చేశాడంటే ఒక్కసారి శిష్యులను చూసినట్టున్నాడు. ఎవరిని? శిష్యులు ఆశ్చర్యంగా చూస్తున్నారు, పేతురుని ఆశ్చర్యంగా చూస్తున్నారు. హల్లెలూయా. వెంటనే ఇట్లా తిరిగి ఏం చేస్తున్నాడు పేతురు? ఐఎమ్ జోకింగ్. ఏం చేస్తున్నాడు? చూసారా నన్ను? చూడు, నీళ్ళ మీద నడుస్తున్నా నేను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? నీళ్ళ మీద నడుస్తున్నా. హల్లెలూయా. వెంటనే ఇట్లా తిరిగే లోపల ఏం కనపడింది అక్కడ? గాలిని చూచి భయపడి. ఏమండి? కాదండి, నిలబడి ఉండేది నీళ్ళ మీద. నీళ్ళని చూచన్నా భయపడాలా? గాలిని చూచి భయపడి. హల్లెలూయా. గాలిని చూచి భయపడి. వేర్ దెర్ ఈజ్ ఫియర్ దేర్ ఈజ్ నో ఫెయిత్. ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ విశ్వాసం పనిచేయలేదు. హల్లెలూయా. అక్కడ విశ్వాసము పనిచేయలేదు. ఎప్పుడైతే ఆ గాలిని చూచాడో భయం వేసింది. భయం వేయగానే వెంటనే నీటిలోనికి అలాగ పడిపోయాడు. మనం అనుకుంటాం మెల్లగా పడిపోయాడు అనుకుంటాం, కాదు, అలాగ పడిపోయాడు. హల్లెలూయా. నీళ్ళల్లో పోయే వాళ్ళము దిగగానే మెల్లగా పోతాం ఆ నీళ్ళల్లోకి. పాత సినిమాలలో యేసుప్రభు కరుణామయుడు సినిమాలలో పేతురు మెల్లగా పేతురు అట్లా పడలే, దెబ్బకు దబేలు మన కింద పడిపోయాడు. హల్లెలూయా. వెంటనే ఈతగాడో పరిస్థితో గాలో అతడు భయపడ్డాడు. భయపడిన తర్వాత యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యే ఇంకా దిక్కు మనకి. పడినా యేసయ్యే, నిలబడినా యేసయ్యే. ఏమున్నా లేకపోయినా మనకెవరు దిక్కు? హల్లెలూయా. యేసు 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 అనగానే వెంటనే యేసు వచ్చి కాదురా, విధేయతతో అడుగేశావు, సంతోషం. విశ్వాసంతో ముందుకొచ్చావు, సంతోషం. అల్ప విశ్వాసి ఏమంటున్నాడు ఆయన? అవిశ్వాసి అనడంలా, విశ్వాసమే లేదనడంలా అతనిలో. ఏమంటున్నాడు ఆయన? విశ్వాసం ఉంది కానీ కొంచెమే ఉందిరా నీ దగ్గర. హల్లెలూయా. ఏమున్నది? సగమే ఉంది, కొంచెమే ఉంది. అల్ప విశ్వాసి, లిటిల్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం ఉంది, విధేయత ఉంది. హల్లెలూయా. అయితే అల్ప విశ్వాసి గాలిని చూచి భయపడి ముందట ఉన్న నాపైన కనుదృష్టి నిలపక గాలిని చూచి భయపడ్డావే. హల్లెలూయా. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు షేర్ హియర్, ద పెక్యులియర్ స్పెషల్ లైఫ్ ఆఫ్ పీటర్. పేతురు యొక్క ప్రత్యేకమైనటువంటి జీవితం. ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ థింగ్ అండి. చాలామంది ఇప్పుడు పేతురు గురించి నేను చెప్పినటువంటి దానిని బట్టి పేతురు దుందుడుకు స్వభావము, లేకపోతే పేతురికి అతి చేస్తున్నాడు అనేటువంటి ఆలోచన మనలో కలగచ్చు. ఎస్, బట్ స్టిల్ ఆ 11 మంది కంటే వారికంటే ప్రత్యేకమైనటువంటి వాడు. హల్లెలూయా. వారికంటే విశ్వాసము కలిగినటువంటి వాడు, వారికంటే విధేయత కలిగినటువంటి వాడు. హల్లెలూయా. వారికంటే ధైర్యం కలిగినటువంటి వాడు, వారికంటే రిస్క్లు ఎదురైనప్పుడు నిలబడేటువంటి వాడు. ఎటువంటిదంటే మొండి జీవితం అని చెప్పవచ్చు. ఎటువంటిది? ఏదో ఒకటి అయితే అవుతుంది, పోతే పోతుంది, ముందుకు అడిగేసేసాం. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి? దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ పీటర్. ఏదైతే దయా ఫస్ట్ అడిగేసేద్దాం. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకంటే కొంతమంది వారి జీవితములలో రిస్క్లు చేయడానికి భయపడతారు. హల్లెలూయా. రిస్క్లు చేయడానికి భయపడతారు. రిస్క్లు
సి వెన్ గాడ్ ఈజ్ విత్ యూ, వన్ గాడ్ ఈజ్ బిఫోర్, దేవుడు నీ ఎదుట ఉన్నప్పుడు, దేవుడు నీకు తోడుగా ఉంటాను అన్నప్పుడు, దేవుడు నీకు సహాయం చేస్తున్నాను అని నీకు ముందుగా వాగ్దానం చేసినప్పుడు ఇంకా భయపడుతూ ఇంకా అడుగు వేయకోకుండా ఉండేటువంటి అవిశ్వాసపు అవిధేయత జీవితము కాదు పేదరిది. హల్లెలూయా. ఏదైతే ఏదైతుంది, మునిగితే మునుగుతాం, పైకి లేస్తామని విధేయతతో ధైర్యముతో ఎలాగైతే అలాగా అని చెప్పి ధైర్యంతో ముందుకు అడుగు వేసేటువంటి జీవితము. హల్లెలూయా. సమ్టైమ్స్ ఇట్ ఈస్ గుడ్ టు టేక్ రిస్క్స్. హల్లెలూయా. నిలబడినటువంటి కారు ఎక్కడికి వెళ్ళదు. ప్రయాణము మొదలుపెట్టేటువంటి కారే ఎక్కడికో ఒక చోటికి చేరుకుంటుంది. హల్లెలూయా. అట్లీస్ట్ నువ్వు దుందుడుకు స్వభావంతో నీ యొక్క జీవితంలో మార్గము తప్పిపోయినా కనీసం నీకు తెలుస్తుంది, నువ్వు ప్రయాణంలో తెలుస్తుంది ఏంటంటే నువ్వు మార్గం తప్పిపోయావు, తిరిగి మళ్ళీ ఏదో సరైన మార్గంలో నీకు రమ్ము అని నీకు మనసు చెబుతుంది. అక్కడే ఆగిపోయావా, ఎక్కడికి వెళ్ళలేవు. హల్లెలూయా. కొన్నిసార్లు కష్టమో నష్టమో ఆశీర్వాదమో విజయమో లాభమో కొన్నిసార్లు మనం అడుగు వేయాల్సినటువంటి జీవిత పరిస్థితులు ఉంటున్నాయి. కొన్నిసార్లు నీకు తెలుస్తుంది లేదా నీకు అనుభవం వస్తుంది. అవునా కదా, ఆలోచించండి. హల్లెలూయా. అయితే దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడి అడుగులు వేయాలి మనము. నథింగ్ గ్రోస్ ఇన్ ద కంఫర్ట్ జోన్. నథింగ్ గ్రోస్ ఇన్ ద కంఫర్ట్ జోన్. నీ యొక్క జీవితంలో కంఫర్ట్ జోన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, దానిలో ఏది ఎదగదు. హల్లెలూయా. సోమరితనులను దేవుడు దీవించలేడు. సోమరిగా ఉండేటువంటి వారిని దేవుడు దీవించలేడు. ఆమేన్. గాడ్స్ కింగ్డమ్ మెంటాలిటీ, దేవుని యొక్క రాజ్యపు యొక్క మనస్తత్వము ఎలాగుండాలంటే, దేవుని రాజ్యపు యొక్క వారసులుగా మన మనస్తత్వము ఎప్పుడూ కూడా పైకి ఎదిగేటువంటి మనస్తత్వమే మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. పైకి ఎదిగేటువంటి మనస్తత్వమే, లేకపోతే హెచ్చింపు కలిగినటువంటి మనస్తత్వమే, ఇంక్రీజింగ్ మెంటాలిటీనే మనకు ఉండాలి. పరిచర్యలోనైనా, వ్యాపారములోనైనా, ఉద్యోగములోనైనా, కుటుంబములోనైనా, పిల్లల విషయంలోనైనా హెచ్చింపులో కలిగినటువంటి జీవితమే మనము ఆ ఆలోచనలతోనే మనము కలిగి ఉండాలి. ఇట్ ఈస్ ద కింగ్డమ్ మెంటాలిటీ. అది దేవుని యొక్క రాజ్యములో దేవుడు మనకి ఇచ్చుచున్నటువంటి మనస్సు యొక్క తత్వం. అది దానిని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. హల్లెలూయా. మన పరిచర్యలు ఇంత చాలులే, అది కొత్త చర్చ్ కట్టుకుంటున్నాం, అది కట్టుకోగానే ఇంకా చాలులే హ్యాపీ అనుకుంటే అక్కడే ఆగిపోతాము. నో, నాట్ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఐఎమ్ హ్యావింగ్. అటువంటి జీవిత శైలి నాది కాదు. హల్లెలూయా. రాకడ వచ్చేంత వరకు దేవుడు మనల్ని హెచ్చించుతూనే, దేవుని రాజ్యము విస్తరింపబడుతూనే ముందుకెళ్లాల్సినటువంటి జీవిత శైలి మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయములో ముగ్గురు వ్యక్తుల్ని మనం చూస్తాం. యజమానుడు వచ్చి ఒకనికి 1 తలాంతు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 5 తలాంతులు ఇచ్చి వెళ్తాడు. హల్లెలూయా. 5 తలాంతులు ఉన్నటువంటి వాడు వ్యాపారం చేశాడు, 10 తలాంతులు చేశాడు. 2 తలాంతులు ఉన్నటువంటి వాడు వ్యాపారం చేశాడు, వాడు 4 తలాంతులు చేశాడు. వాళ్ళిద్దరి దగ్గరికి ఆ యజమానుడు వచ్చాడు. అరే, ఏం చేశారా, నేను ఇచ్చినదే. అయ్యా నువ్వు 5 ఇచ్చావు, నేను 10 చేశానయ్యా. హల్లెలూయా. వెరీ గుడ్. ఏమంటున్నాడు ఆయన? వెరీ గుడ్, బలా నమ్మకమైన నా మంచి. హల్లెలూయా. బలా నమ్మకమైన నా మంచి. హల్లెలూయా. వాట్ ఈస్ గాడ్ ఈస్ లైకింగ్. అరే, నేను ఇచ్చినది కొంచెము, దానిని నువ్వు డబుల్ చేశావు. వెరీ గుడ్. హల్లెలూయా. 2వ మంది దగ్గరికి వచ్చాడు. నేను ఎన్ని ఇచ్చాను? 2 ఇచ్చావు. ఎన్ని చేశావు? 4 చేశాను. ఇంక్రీజ్ ఎంత అయింది? డబల్ చేసావు. వెరీ గుడ్. హల్లెలూయా. ఇంకొకటి దగ్గరికి వచ్చాడు, 1 ఇచ్చిన వాని దగ్గరికి. ఏం చేసావురా అంటే, ఏ లేదు, ఇచ్చావు బాగానే ఉంది, నీతో వచ్చిన సమస్య కొంచెం ఉంది నాకు, నువ్వు విత్తవు కానీ దండికి కావాలంటావు. ఏంటి? నువ్వు విత్తవు దండికి కావాలంటావు. హల్లెలూయా. ఆ తర్వాత వచ్చి ఏదో ఒక మాట అంటానే ఉంటావు, ఏదో ఒకటి చేస్తానే ఉంటావు. హల్లెలూయా. విత్తని చోట నువ్వు కోయని వాడివి. సో నీ మెంటాలిటీ నాకు నచ్చదు అని చెప్పి వాడు అంటాడు. ఏం చేసావురా? సరే, దాన్ని ఏం చేసావురా అని అంటే, సర్లే అన్నాడు. ఓకే, సరే, నేను ఇచ్చిన దాన్ని ఏం చేసావు? అందుకే మళ్ళీ వచ్చి ఏదో ఒక రోజు అడుగుతావు కాబట్టి తలకాయ నొప్పి నీతో, దాన్ని జాగ్రత్తగా భూమిలో దాచిపెట్టాను. అప్పుడు అంటాడు అనమాట. అక్కడ కూడా
కనీసము భూమిలో పెట్టావు కదరా, పోయి బ్యాంకులో అన్నా పెట్టాల్సింది. ఏమంటున్నాడు ఆయన? సాహుకారుల దగ్గర ఏమంటున్నాడు? సాహుకారుల దగ్గర నువ్వు పెట్టింటే కనీసం వడ్డీ అయినా వచ్చేది కదరా. ఏమంటున్నాడు? వడ్డీ అయినా వచ్చేది కదరా, ఎందుకు ఇట్లా చేసావు అని అంటే, హల్లెలూయా, బ్యాడ్ సర్వెంట్, బ్యాడ్ మెంటాలిటీ. సి, దేవుని యొక్క రాజ్యములో తృప్తి కలిగి ఉండాలి. మనకు కలిగిన దానితో, హల్లెలూయా, తృప్తి కలిగి ఉండాలి. అయితే అక్కడే ఆగిపోయేటువంటి మనస్తత్వము దేవుడు కోరుకొనుటలేదు. ఆమేన్. అక్కడే ఆగిపోయేటువంటి మనస్తత్వము, అక్కడే ఉండి అక్కడే ఆ స్థాయిలోనే ఉండేటువంటి జీవితాన్ని దేవుడు కోరుకొనుటలేదు. సమ్ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్స్ వీ హ్యావ్ టు టేక్ రిస్క్స్, బట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు తీసుకునేటువంటి రిస్క్ దేవుడిచ్చినటువంటి మాట మీద నిలబడి తీసుకోవాలి. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఆ రిస్క్ దేవుని మాటకు అతీతంగా, అంటే దేవుడు చెప్పాడా నీకు పెళ్లి చేసుకోమని? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యంలో స్పీడ్ కంటే, హల్లెలూయా, స్పీడ్ కంటే కంపాస్ ముఖ్యం. ఏంటది? కంపాస్ ఏంటది? దిక్సూచి. ఏంటది? స్పీడ్ కంటే దిక్సూచి ముఖ్యమైనది. కంపారిజన్ కంటే దేవుని రాజ్యములో దేవుని మాట మీద నిలబడటం మంచిది. హల్లెలూయా. వాడెవడో చేశాడని చెప్పి నువ్వు చేయడం మొదలుపెట్టావనుకో, వాడు స్పీడ్గా వెళ్ళాడని నువ్వు స్పీడ్గా పోయావనుకో, వానికి యాక్సిడెంట్ అయి ఉంటుంది, నీకు యాక్సిడెంట్ అవుతుంది. హల్లెలూయా. ఓ దైవజనుడు అంట, ఏంటనంటే కారులో వెళ్తున్నాడు. ఆయన కంటే చిన్న కారు, అంటే ఇది పెద్ద కారు, చిన్న కారు, హల్లెలూయా, చిన్న కారు దాటిపోయింది, ఆయన్ని దాటిపోయింది. మామూలుగా పెద్ద కారు స్లోగా పోతా, చిన్న కారు ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనుకో, హృదయంలో ఎలాగుంటుంది? అరే నన్ను దాటిపోయినాడు రా అని ఉంటుంది కదా, అవునా కాదా? వెంటనే ఈయనకు కూడా అదే అనిపించిందంట. హల్లెలూయా. పిల్లలు ఉన్నారంట పక్కన, డాడీ అది చిన్న కారు డాడీ, అది వెళ్ళిపోతుంది, నువ్వు ఫాస్ట్ కొట్టు డాడీ అన్నారంట. పిల్లలు చిన్న బైక్లో కూర్చున్నా కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు? ఫాస్ట్ డాడీ అంటారా లేదా? అట్లే ఫాస్ట్ అన్నారు. ఈయన కూడా పిల్లలు ఉన్నారులే పర్వాలేదులే అని చెప్పి మాది కారు వెళ్ళిపోతుందని చక్కగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళాడు, మార్గం తప్పిపోయాడు. వెళ్ళాల్సిన చోటికి కాకుండా యాడికో వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆఖరికి మళ్ళీ ఏం చేశాడంటే వెనక్కి తిరుక్కొని జాగ్రత్తగా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని, యాడ మిస్ అయిపోయానామో అర్థము కాక గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని మళ్ళీ వెనుకకు వచ్చాడంట. హల్లెలూయా. దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, స్పీడ్ కంటే, కంపారిజన్ కంటే, దేనికంటే? స్పీడ్ కంటే, కంపారిజన్ కంటే, ఒకరితో పోల్చుకునే దానికంటే మనం వెళ్ళాల్సినటువంటి గమ్యము ముఖ్యమైనది. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసిన గమ్యము ముఖ్యమైనది. ఆమేన్. వాడు కడుతున్నాడు, ఎస్, వెరీ గుడ్, దేవుడు వానికి చెప్పింటే వాడు కట్టుకుంటాడు. వాడు కొంటున్నాడు, ఎస్, దేవుడు వానికి చెప్పింటే వాడు కొనుక్కుంటాడు. హల్లెలూయా. నువ్వు మొదలు పెట్టాలి, నువ్వు చేయాలి అంటే దేవుడు నీకు చెప్పు ఉండాలి, దేవుడు నీకు చేయాలి. హల్లెలూయా. ఎవరి కోసమో, ఎవరిని తృప్తిపరచడానికో, ఎవరి దగ్గర ఎలివేట్ అవ్వడానికో, లేకపోతే ఎగ్జాల్ట్ అవ్వడానికో, లేకపోతే చూపించుకోవడానికో నువ్వు ఏదైనా చేసినట్లయితే చేతులు కాలుతాయి. హల్లెలూయా. చేతులు కాలుతాయి. వాళ్ళు చేశారు, వాళ్ళు కొన్నారు, నువ్వు కొనడానికి కాదు. వాళ్ళు చేశారు, నువ్వు చేయడానికి కాదు. హల్లెలూయా. బట్ టేక్ రిస్క్స్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే పేతురు వలె రిస్క్ చేశాడు. ఎందుకు? దేవుడు చెప్పాడు, రా పేతురు అన్న తర్వాతనే అతడు అడుగేశాడు. పేతురుతో దేవుడు వద్దులే అని అంటే ఖచ్చితంగా దేవుని మాటకు లోబడేటువంటి వాడే. ఆమేన్. హల్లెలూయా. దట్ ఈస్ ద లైఫ్. సో మొదటిగా అతడు పాపి అయినా దేవుని మాటకు లోబడ్డాడు. మొదటిగా అతడు దుందుడుకు స్వభావం కలిగిన వాడు, భయము కలిగిన వాడు, అనుమానము కలిగినటువంటి వాడు, అయినా దేవుని మాటకు విధేయత చూపించాడు. హల్లెలూయా. ఇంకొక సందర్భంలో
సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, అంతకు మునుపు ఏమవుతుందంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అని అంటే, శిష్యులందరూ అంటున్నారు అనమాట, అయ్యా నువ్వు ఏలియావు అంటున్నారు, అయ్యా నువ్వు ప్రవక్త అంటున్నారు, హల్లెలూయా నువ్వు ప్రవక్తలలో ఒకనివి అంటున్నారు. అనగానే పేతురు మాత్రం ఏమంటాడంటే, అయ్యా నువ్వు సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడవు. ఏమంటాడు? యు ఆర్ ద మెస్సియా, మాకు రావాల్సినటువంటి రక్షకుడవు నీవే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనగానే వెంటనే యేసయ్య ఏమంటున్నాడంటే పేతురుతో ఏమంటున్నాడంటే, పేతురు ఈ విషయము రక్తమాంసములు ఏంటి, రక్తము మాంసములు నీకు బయలుపరచలేదు కానీ పరలోకమందున్నటువంటి తండ్రియే నీకు బయలుపరిచాడు. హల్లెలూయా. మెస్సియా అనేటువంటి ఆ యొక్క ప్రత్యక్షతను, రక్షకుడు అనేటువంటి ప్రత్యక్షతను తండ్రియే నీకు బయలుపరిచాడు కానీ మనుష్యులెవరు బయలుపరచలేదు. అంతకంటే ముందు ఒకే ఒక్క చోట యేసయ్య ఎవరూ లేనప్పుడు సమరయ స్త్రీకి ఎవరయ్యా నువ్వు అని అంటే, నేనే మెస్సియాను అని యేసయ్యనే చెప్పాడు. అది ఒక్కసారే. తర్వాత పేతురుకు తండ్రియే ఆ సత్యాన్ని బయలుపరిచాడు. హల్లెలూయా. వెంటనే పేతురును పొగిడాడు దేవుడు, యేసయ్య పొగిడాడు, పేతురు నీవు కాదు, పరలోకమందున్నటువంటి తండ్రియే నిన్ను బయలుపరిచాడు అని చెప్పి పొగిడాడు అనమాట పేతురుని. వెంటనే తర్వాత యేసయ్య ఏం చెప్తున్నాడంటే, అయితే మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి ఆ యొక్క సిలువలో అతడు మరణించాలి అని చెప్పగానే వెంటనే పేతురు ఏం చేస్తున్నాడంటే, అయితే ఆయన పేతురు ఏం చేశాడంటే, అలాగ జరగదు యేసు, నీకు ఏంటి, నువ్వు సిలువకు పోవాల్సినటువంటి పని లేదు, నువ్వు సిలువకు పోతే మా బతికేమి, మా పరిస్థితి ఏమి. అందుకే యేసయ్య మరణించిన తర్వాత వెంటనే మళ్ళీ సముద్రం దావబట్టాడు. యేసయ్యేమో మనుషులు బట్టి జాలరిగా చేస్తానని పిలుచుకొని వస్తే, యేసయ్య పోగానే వెంటనే మళ్ళీ చేపలు బట్టి జాలరిగా మారిపోయాడు ఆయన. హల్లెలూయా. దుందుడుకు స్వభావం. వెంటనే యేసునే అరిచాడనమాట. ఎవరు కూడా బైబిల్లో యేసుని అరిచినట్లేదు, పేతురు ఒక్కడే అరిచాడు. హల్లెలూయా. ఎవరు? పేతురు ఒక్కడే అరిచాడు, తండ్రి కూడా ఎప్పుడు గద్దించలేదు. హల్లెలూయా. దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. పేతురు ఏం చేస్తున్నాడు, అలా జరగదేసు, నీకు ఆ మాట అనద్దు, నువ్వు ఎట్లంటావు ఆ మాట అంటే నువ్వు చనిపోతావా. హల్లెలూయా. yes it is happened like that. యేసును గద్దించసాగనని బైబిల్లో ఉంది. ఏంటి, ఆ మాట అనద్దు అని చెప్పి యేసును లవ్ ఉంది యేసయ్య పైన. ఏముంది ఆయనకి? ప్రేమ ఉందండి. వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ విల్ షో ద వర్స్. బైబిల్లో యేసు ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడు అని పేతురు యోహాను గురించి రాయబడింది. ఎవరు? యేసు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు ఎవరు? యోహాను. హల్లెలూయా. అయితే ఒక మాట దగ్గరికి తీసుకొని వెళ్తా. యోహాను 21వ అధ్యాయం 15వ వచనం. యోహాను 21వ అధ్యాయం 15వ వచనంలో యోహాను అందరూ తెరవాలి. చక్కని మాట పేతురును గురించి చెప్పినటువంటి మాట. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, ఇది ఎప్పుడు అడుగుతున్నాడంటే, యేసయ్య వారు మరణించారు, తిరిగి లేచారు, 40 రోజులు భూమి మీద ఉన్నారు. అప్పటికే పేతురు 3 సార్లు బొంకాడు. ఏంటనంటే, యేసు నాకెవరో తెలియదు, యేసుకు నాకు సంబంధం లేదు అని చెప్పి ఆల్రెడీ. హల్లెలూయా. అంతకు మునుపు యేసును గద్దించాడు. తర్వాత యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆ తర్వాత తిరిగి లేచినటువంటి తర్వాత ఒక మంచి టైం చూసుకొని వచ్చి యేసయ్య భోజనం అంతా చేసి కూర్చున్నటువంటి తర్వాత యేసయ్య అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ఏమంటున్నాడు? శిష్యులందరూ ఉన్నారు కదా పేతురు, వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఏమంటున్నాడు? ఎక్కువగా ప్రేమిస్తున్నావా? హల్లెలూయా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను.
హల్లెలూయా. ఆ 12 మంది శిష్యులు ప్రేమించారు. అయితే పేతురు యేసుని ఆ 12 మంది శిష్యులలో 11 మంది కంటే ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు ఎవరంటే పేతురే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుస్తామండి. హల్లెలూయా. దట్స్ వై, అందుకే బైబిల్లో ఒక మాట ఉంది. ఒక వ్యభిచారపు స్త్రీ యేసు యొక్క పాదములను కడిగినప్పుడు అత్తరు పోసి ఆమెను గురించి యేసయ్య అంటున్నాడు ఏంటనంటే, ఈమె నన్ను ఎక్కువగా ప్రేమించను గనుక ఈమె పాపములు ఎక్కువగా క్షమింపబడెను. హల్లెలూయా. ద మోర్ యు లవ్ ద లార్డ్, దేవుని నువ్వు ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత ఎక్కువగా నీ పాపములను క్షమించబడతాయి. హల్లెలూయా. పేతురు పాపములన్నీ క్షమింపబడ్డాయి. పేతురు యొక్క దుందుడుకు స్వభావము క్షమింపబడింది. పేతురు యొక్క జీవితంలో అతడు అన్న మాటలన్నీ క్షమింపబడ్డాయి. అతడు అబద్ధములు, అతని యొక్క విశ్వాసం పోగొట్టుకున్నది క్షమింపబడింది. అతని జీవితంలో భయమును క్షమించబడింది, అవిశ్వాసము క్షమింపబడింది. హల్లెలూయా. హీ లవ్డ్ ద లార్డ్, దట్స్ వై హీ ఒబేడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఆయనలో అవిశ్వాసాన్ని చూడగలం, అల్ప విశ్వాసాన్ని చూడగలం, భయమును చూడగలం, పాపమును చూడగలం. హల్లెలూయా. అయితే ఎక్కడ కూడా అవిధేయతను మనము చూడము. హల్లెలూయా. హీ ఒబేడ్. ప్రతి చోట కూడా అతడు విధేయత కలిగినటువంటి వాడే. పాపము చేశాడు అయినా విధేయత కలిగి ఉన్నాడు, అవిశ్వాసము కలిగి ఉన్నాడు అయినా విధేయత కలిగి ఉన్నాడు, అబద్ధములాడాడు అయినా విధేయత కలిగి ఉన్నాడు, దేవునినే గద్దించాడు అయినా కూడా విధేయత కలిగి ఉన్నాడు. యేసయ్య కొన్నిసార్లు అతన్ని గద్దించాడు, తిట్టాడు, అయినా కూడా వెనుకకు వెళ్ళిపోలా. హల్లెలూయా. సాతానా, రే సైతాన్ ఏమన్నాడు యేసయ్య పేతురుని చూసి? ఏమన్నాడు? అంతకుముందు పరలోకమందు ఉన్నటువంటి తండ్రే నీకు బయలుపరిచాడు అన్నటువంటి యేసయ్య అది జరగకూడదంటే సైతాన్ పోదలికి ఏమన్నాడు? ఏమండి, ఎవరినైనా నేను ఆ మాట అంటే మీరు హల్లెలూయా. హల్లెలూయా. వై? బికాస్ లవ్. హీ లవ్డ్. పేతురు యేసుని ఎక్కువగా ప్రేమించాడు. హల్లెలూయా. ఆఫ్టర్ దట్ అపోస్తలుల కార్యములో, అపోస్తలుల 2వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో లేదండి, పౌలు యొక్క పరిచర్యలో కూడా ఇంతమంది రక్షణ పొందుకోలేదు. అన్ని పత్రికలు ఆయన రాశాడు. పౌలు యొక్క పరిచర్యలో కూడా ఇన్ని వేల మంది యేసు వైపున తిరగలేదు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే యేసయ్య యొక్క పరిచర్యలో కూడా ఇంతమంది రాలా. యేసయ్య కొన్నిసార్లు దేవాలయంలోనికి వెళ్ళి వాక్యం ప్రకటించినప్పుడు అక్కడ ఏం జరుగుతున్నదంటే అక్కడ గొడవలు జరగ్గా యేసయ్య తప్పించుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అయితే పేతురు యొక్క జీవితంలో ఎలాగుందో తెలుసా? యేసయ్య ఎక్కడో అద్భుతాలు చేశాడు, ఎక్కడో అద్భుతాలు మొదలుపెట్టాడు. పేతురు అలా కాదు, డైరెక్ట్గా దేవాలయంలోనే. ఎక్కడా? డైరెక్ట్ దేవాలయమే. హల్లెలూయా. ఆడ ఒకడు కూర్చొని ఉన్నాడు అనమాట, అవిటివాడు కూర్చొని ఉంటే ఆ దగ్గరికి వెళ్ళాడు. అతడు ఇతను చూసుకుంటున్నారు. ఏం చూస్తున్నావు? ఏమని ఇస్తావని చూస్తున్నాను. మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు. ఏమంటున్నాడు? కానీ నీకేం కావాలో ఉంది. హల్లెలూయా. నజరేయుడైన యేసు నామమున పైకి లే. హల్లెలూయా. వాడేం చేశాడు? కాళ్ళతో డ్యాన్స్ ఆడుకుంటే ఏకంగా సమాజ మందిరపు అధికారుల దగ్గర ఎగిరాడు వాడు. హల్లెలూయా. ఆ దేవాలయపు అధికారుల దగ్గరే ఎదిగాడు. హల్లెలూయా. వెంటనే 5,000 మంది. అంతకంటే ముందు నిలబడి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి క్రొత్త తైలముతో అంటబడి, హల్లెలూయా, క్రొత్త తైలముతో అతడు అంటబడి దేవుని యొక్క మాటలను ప్రకటించగా 3,000 మంది రక్షణ పొందుకున్నారు. ఎగ్జాల్టెడ్, గాడ్ హ్యాస్ ఎగ్జాల్టెడ్ హిమ్ అండ్ మేడ్ ద లీడర్ ఆఫ్ ద ఆల్ డిసైపుల్స్. ఆ యొక్క శిష్యుల అందరిపైన అధికారిగా దేవుడు నియమించాడు. శిష్యులందరికంటే ఎత్తుగా హెచ్చించాడు. హల్లెలూయా. యేసయ్య ప్రేమించిన శిష్యుడు యోహాను. హల్లెలూయా. అయితే యేసుని ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు పేతురు, మాటలు పడ్డటువంటి వాడు పేతురు, అవమానం కొట్టినటువంటి పేతురు. హల్లెలూయా. అయితే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. హల్లెలూయా. లవ్ ద లార్డ్, ఒబే ద లార్డ్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్. దేవుడు నిన్ను తిట్టినా లోబడు,
నిన్ను గద్దించినా లోబడు. నీ జీవితంలో కొన్ని జరగకపోయినా లోబడు. పాపములో కొన్నిసార్లు పడిపోయినా లోబడు. హల్లెలూయా. అవిశ్వాసము నీ మనస్సును కలిచివేస్తున్నా, భయము నీ మనసును కలిచివేస్తున్నా, లార్డ్ ఐ ట్రస్ట్ యు లార్డ్. దేవా నీ యందే నేను ప్రభువా విధేయత కలిగి ఉంటాను ప్రభువా, నిన్నే హత్తుకుంటాను ప్రభువా, నీపైన ఆధారపడతాను ప్రభువా. వై? బికాజ్ ఎగ్జాల్టేషన్ ఇన్ ద ఒబీడియన్స్. హల్లెలూయా. హెచ్చింపులో గురుపోతు వలె హెచ్చింపులో, హల్లెలూయా, నీ యొక్క విధేయత అతి ప్రాముఖ్యమైనది. ఆమేన్. అతని యొక్క జీవితం ప్రత్యేకమైనది. నేర్చుకోవాలి, ధ్యానించాలి. దేవుని యొక్క ఈ సంవత్సరంలో మనం అందరము కూడా ప్రత్యేక నిర్ణయం తీసుకుందాం. దేవా నేను బైబిల్ ఎక్కువగా చదువుతాను, దేవా నేను ఎక్కువగా దేవుని సన్నిధిలో కొనసాగుతాను. యూత్ అందరూ బైబిల్స్ తెచ్చుకోవాలి. సంఘానికి ప్రార్థనలకు వెళ్ళినప్పుడు అందరూ కూడా బైబిల్ తెచ్చుకోవాలి. స్త్రీలు పురుషులు అందరూ కూడా we have to carry the Bible, read the Bible every day. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా ప్రార్థన చేస్తున్నాము తండ్రి నీ సన్నిధిలో. అయ్యా పేతురు యొక్క జీవితంలో పడిపోయిన, పాపములో ఉన్న, అవిశ్వాసములో ఉంటున్న, దుందుడుకు స్వభావము కలిగి ఉంటున్న, అబద్ధములాడినను కూడా తండ్రి నిన్ను ప్రేమించుట, నీకు విధేయత చూపుట ఆయన మానలేదు ప్రభువా, మానలేదు తండ్రి. అవిశ్వాసము కలిగి ఉన్న అయ్యా ఆ యొక్క ఒడ్డున నీవు నిలబడినప్పుడు, నీ స్వరము విని ఒడ్డున వినబడినప్పుడు, మరణించి తిరిగి లేచిన తర్వాత ఒడ్డున నిలబడినప్పుడు నీ స్వరము విని ఆ యొక్క పడవలో నుంచి దూకి అందరికంటే ముందుగా నిన్ను చూడాలని వచ్చాడయ్యా. సమాధి దగ్గరికి ప్రభువా నీవు లేచావని, సమాధిలో లేవు అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి చూచాడయ్యా. నీ మాటకు లోబడి ధైర్యం చేసి నీటి మీద అడుగు వేశాడయ్యా. యు ఆర్ గుడ్ లార్డ్. తన జీవితము అనేకమైన పరిస్థితులలో నీవు తప్పించావు. ఇన్ యువర్ లవ్ లార్డ్, ఇన్ యువర్ లవ్ వి లవ్ యు లార్డ్. గాడ్ ఈజ్ సేయింగ్ యు అగైన్ అండ్ అగైన్. యేసయ్య చెబుతూనే ఉన్నాడు, లవ్ మీ మోర్, నన్ను ఎక్కువగా ప్రేమించు. If you are loving more, you will leave all bad habits. చెడు వ్యసనములను విడిచిపెడతావు ఆయనను ఎక్కువగా ప్రేమిస్తే. చెడును విడిచిపెడతావు, దుష్టత్వమును విడిచిపెడతావు, అవిశ్వాసం, అవిధేయత తొలగిపోతుంది. Love the Lord, obedience, obey the Lord what he has said. ఆయన చెప్పిన మాటకు లోబడు. ధ్యానించు దేవుని వాక్యమును, చదువు దేవుని వాక్యమును. యేసుతో కలిసి యేసుతో దేవుడు హెచ్చించబోచున్నాడు. హీ ప్రామిస్డ్. ఆయన వాగ్దానం చేశాడు. తప్పక ఆయన నెరవేర్చును. వర్షిప్ యు లార్డ్. నిర్ణయము తీసుకొనము. గాడ్ ఈజ్ సేయింగ్ అగైన్ అండ్ అగైన్. దేవుడు 1-2-3 సార్లు నీతో చెబుతున్నాడు అని అంటే ఆయన నిన్ను ప్రేమించి చెబుతున్నాడని అర్థము కదా. లీవ్ సింపుల్ లైఫ్. అవిధేయత జీవితం విడిచిపెట్టు. అపవిత్ర జీవితమును విడిచిపెట్టు. విధేయత, పవిత్రత జీవితము కలిగి ఉండుటకు నీవు అడుగులు వేయుము. సహాయము చేయమని దేవునిని అడుగు. యువర్ గాడ్ ఈజ్ ఎ లవింగ్ గాడ్. ప్రేమ చూపేటువంటి దేవుడు. అయ్యా వందనాలు తండ్రి. వర్షిప్ యు లార్డ్. పరిశుద్ధాత్మదేవ, క్రొత్త తైలముతో అభిషేకించండి. ప్రేయింగ్ యు లార్డ్, క్రొత్త తైలముతో అభిషేకించండి. నూతన ప్రత్యక్షతలను, మర్మములను, ధైర్యమును, శక్తిని, పవిత్రమైన వరములతో నీ ప్రజలను అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం.
యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.